ఆల్మోస్ట్ ఆల్ 20 years జర్నీ తర్వాత ఎస్ ఆయన ఆల్ ఆఫ్ సడన్ దూరం అయినప్పుడు ఆ దూరం అయిన తర్వాత ఈ 5 years ఎంటైర్ ఈ జర్నీ మొత్తం ఒకసారి తలుచుకుంటే మీకు మీరు ఇంతసేపు నేను మాట్లాడింది వేరే, ఇప్పుడు గతం గుర్తొస్తుంది నాకు, రీక్యాప్ అవుతుంది అన్ని. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫర్ ఎ ఉమెన్ టు లీవ్ కదా, చాలా కష్టం. ఒక్కొక్కటి నేను దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాబ్లమ్ తను లిటరలీ కరోనా టైంలో ఆ మూమెంట్లో చనిపోయారు. అండ్ హీ వాజ్ ఆన్ వెంటిలేటర్ ఫర్ ఆల్మోస్ట్ 9 days అప్పుడు. ఆల్మోస్ట్ ఆ టైంలో మనకు ఎవరు హెల్ప్ చేయరు. మనం మెడికల్ బిల్ కట్టుకోవాలన్నా కూడా ఎంత మనకు మా అసోసియేషన్ది మనకు ఇది ఉంటుంది కదా, మెడికల్ ఇది ఉన్నా కూడా ఎంత కవర్ అవుతుంది. ఇమాజిన్ ఏ పర్సన్ స్టేయింగ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ మోర్ దెన్ 10 days ఆన్ వెంటిలేటర్. ఆ బిల్లు డిఫరెంట్ ఉంటుంది కదా, నేను చెప్పలేను. తన ముందర బిల్ ఈజ్ నథింగ్. బట్ నేను అంటున్నాను, ఆ మూమెంట్లో ఎవరు మనకు సపోర్ట్ చేయరు. బట్ ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని మళ్ళా తనని కొంచెం మంచిగా చేసుకుని ఐ 1 year ఉన్నాం వెంటిలేటర్ వెళ్ళి కూడా. తను బ్యాగ్ తీసుకుని 1 year తనని ఒక చిన్న బేబీ లాగా కాపాడుకుంటూ వచ్చినాం. ఎవరిని ఇంటికి రానికుండా, ఏ ఇన్ఫెక్షన్ రానికుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొని వచ్చినాం. కానీ ఎంత చేసినా వీ కుడెంట్ సేవ్ హిమ్. ఏంటి యాక్చువల్గా తనకి వచ్చిన ఇష్యూ ఏంటి అసలు? యాక్చువల్లీ ఇదంతా తన లైఫ్ స్టైల్ వల్లనే, బీపీ షుగర్ వల్లనే స్టార్ట్ అయింది ఇదంతా. తను ఈజ్ అ డయాబెటిక్ పేషెంట్. తనకి కాల్లో ఏదో చిన్న ఇదైంది. సలూన్కి వెళ్తే ఏదో హాట్ వాటర్లో కాలు పెడతారు కదా, అక్కడ ఒక బాయిల్ అయింది. దానివల్ల అది పెద్దగా అయ్యింది, కాలు వరకు స్ప్రెడ్ అయిపోయింది. ఆ ఇన్ఫెక్షన్ బాడీలో అంతా స్ప్రెడ్ అయిపోయింది. తను యాక్చువల్గా హెల్దీ బాడీ కదా. ఎస్ అది ప్లస్ కిడ్నీ ప్రాబ్లం కూడా. తను హీ వాజ్ అండర్ గోయింగ్ డయాలిసిస్ ఆ టైంలో. ఓకే.